డిసిప్లిన్. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఏది పట్టు ఏది చేయకూడదు. ప్రతి దానికి ఒక టైం ఉండాలి. ఎప్పుడు లేస్తాము, ఎప్పుడు పడుకుంటాం, ఏం తింటాం, ఏం మాట్లాడతాం, ఎంతసేపు టీవీ చూస్తాం, ఎంతసేపు ఫోన్‌లో, ఎంతసేపు వాట్సాప్, ప్రతి దానికి ఒక టైం ఇచ్చేయాలి. ఒక డిసిప్లిన్‌లో ఉంటేనే మనం జీవితంలో ముందుగా వెళ్ళగలుగుతామనమాట. సో, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ శాస్త్రాలు అంటారు, మన ఇంద్రియాల్ని ఎలా నియంత్రించాలంటే, ఎలా అయితే ఒక తాబేలు, తాబేలు తెలుసండి? టార్టాయిస్. తాబేలు మనకు బోలెడున్నాయి కదా! శ్రీకుర్మం వెళ్తే అసలలా నిండుగా కనిపిస్తాయి. మీరొకటి గమనిస్తే ఆ తాబేలు ఏం చేస్తుంది? ఎప్పుడైతే తనకి సేఫ్‌గా అనిపిస్తుంది, అప్పుడు అన్నీ బయటికి తీస్తుంది. చేతులు, కాళ్ళు, తల బయటికి తీస్తుంది. ఎప్పుడైతే కొంచెం డేంజర్‌గా అనిపిస్తే మళ్ళీ అన్నీ లోపల తీసేసుకుంటుందనమాట. భక్తులు కూడా అలానే ఉండాలనమాట. ఎప్పుడైతే టెంపుల్‌కొస్తామో అప్పుడు పూర్తిగా అన్నీ తీసేయాలి బయట. చేతులతోని చప్పట్లు కొట్టి భగవంతుడి గురించి పాడాలి, పొగరాలి, వినాలి. మన కాళ్ళతోని నృత్యం చేసుకోవాలి, నోటితో ప్రసాదం తీసుకోవాలి. అన్ని ఇంద్రియాల్ని చక్కగా ఉపయోగించాలి. కానీ అదే ఇంద్రియాలు ఎప్పుడైతే మనం బయటికెళ్తామో లోపల పట్టేసుకోవాలి. ఎందుకంటే ఏమవుతుంది, ఆ ఇంద్రియాల్ని అలా ఫ్రీగా వదిలేస్తే అది మనకి తప్పు మార్గంలో తీసుకొని వెళ్ళిపోతుందనమాట. సో, మన జీవితం కూడా ఒక తాబేలులాగే ఉండాలి. ఎక్కడ ఏది అవసరమో అంతవరకే మన అవ్యయాల్ని బయటికి తీయాలి. లేదంటే దాన్ని బాగా నియంత్రించి షెల్‌లో పెట్టుకోవాలి. ఎవరైతే వాళ్ళ జీవితాన్ని అలా నియంత్రిస్తారో వాళ్ళు చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారనమాట.